బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం అద్దేపల్లిలోని మాజీ జెడ్పీటీసీ బండారు శ్రీనివాసరావు గృహం వద్ద వేమూరు నియోజకవర్గం సమన్వయకర్త వరికోట అశోక్ బాబు విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఒక నెల అయిపోయింది. వారు ఇచ్చిన వాగ్దానాల్లో నెరవేర్చడంలో శ్రద్ధ చూపకుండా కులాలు మధ్య గొడవలు సృష్టించే కేసులు పెట్టించి గ్రామాల్లో లేనిపోయిన సమస్యల్ని సృష్టిస్తున్నారు. అలాగనే 3 సంవత్సరాల నాటి కేసుని జగన్మోహన్ రెడ్డి పైన అటెంప్ట్ మర్డర్ కేసును పెట్టించి కేసులో ఇరికించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన వెంట ఎంపీపీ దావులూరి లలితకుమారి, నాగమల్లేశ్వరరావు, కుందేటి రమేష్, ఎలమంద కౌతారపు పద్మావతి, సిరాజుద్దీన్, శ్యామ్ సుందర్రావు, అరుణ శాస్త్రి, వేల్పూరి శ్రీనివాసరావు, వేల్పూరి నాగేశ్వరరావు, గోలి శ్రీనివాసరావు తదితర నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన, తప్పుడు కేసులు ఎలా పెట్టొచ్చు, ప్రజల మీద ఎటువంటి దాడులు చేయొచ్చు, ఎంతటి వారి మీదైనా ఎటువంటి కేసు అయినా పెట్టొచ్చు. ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తాం, ఎన్నికలు అయిన తర్వాత వాటిని మాటలు ఎలా తప్పొచ్చో ఈ టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత దుర్మార్గంగా ఉందో, ఈ అరాచక పాలన, ఈ రాక్షస పాలన దారుణంగా ఉందో మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి తెలిసే దానికోసం ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే, ఎన్నికలు అయిపోయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఒక నెల దాటింది. ఈ నెల రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలోనూ కులాల వారీగా విభజించి ఆ చిన్న చిన్న కులాలని ఆ కులాల వాళ్ళనే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ మీదే కేసులు పెట్టేటువంటి విధానం, భయభ్రాంతులకు గురి చేసి గ్రామాలలో ఇళ్లలో నుంచి బయటకు రాకుండా చేసి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకోవాలి అనేటువంటి దానిలో తెలుగుదేశం పాలన నడిచింది. ఎందుకంటే వాళ్ళు చేసే దుర్మార్గాల్ని ప్రశ్నించేటువంటి గొంతుకు లేకుండా చేయడానికి ఈ టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారంగా చేస్తుంది. అందుకే నిదర్శనంగా మొన్న జరిగినటువంటి బట్టిప్రోలు గ్రామంలో, అదేపల్లిలో రాష్ట్ర